నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఏ స్థాయిలో సంబరాలు మిన్నంటాయి అనేది ఒకసారి చూద్దాం. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి దృశ్యాలు చూసిన తర్వాత ఆ పాయింట్ మీకు చెప్తాను. కొన్ని దృశ్యాలు చూపించండి, హైదరాబాద్కు చూపించండి. ఏపీలో అందరూ చూశారు, హైదరాబాద్లో ఏ స్థాయిలో జరిగింది ఒక్కసారి సంబరాలని ఒకసారి చూపించండి. ఒక స్కిట్ నీట్గా వేస్తాను ఇప్పుడు. నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఎప్పుడూ ఒక నాయకుడి పుట్టినరోజు ఈ స్థాయిలో జరిగినట్టుగా లేదు. అందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధానం కానీ, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు కానీ, ప్రతి చోట ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన పుట్టినరోజుని ఒక వేడుకగా జరుపుకున్నారు. ఇక్కడ ఒక పాయింట్ అర్థమవుతోంది. దాదాపు 90% మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కేడర్, కార్యకర్త, అభిమాని, నాయకులు అందరూ ట్రాక్లోకి వచ్చేశారు. అందరూ దాదాపు ట్రాక్లోకి వచ్చేశారు. వాళ్ళపైన జరిగినటువంటి దాడులు, నడి రోడ్డు మీద వారిని నరికి చంపిన విధానం, గ్రామాలు వదిలిపోయేలా ఇళ్లకు ఇళ్ళు, కుటుంబాలకు కుటుంబాలు, గ్రామం వదిలి రాష్ట్రం దాటి వెళ్ళిపోయేలా దాడులు, అక్రమ కేసులు, ఒక్కొక్కరిని జైల్లో మగ్గేలా చేసినటువంటి విధానం, రెడ్ బుక్ అని చెప్పి ఓపెన్గా భయపెట్టి అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి తోసి లాఠీలతో కుళ్ళబొడిచి కనీసం కోర్టుకు కూడా తీసుకెళ్లకుండా 2-3 రోజులు రహస్య ప్రదేశాల్లో ఉంచి ఒక్కొక్కరిని హింసించిన విధానం చూశాక ఇప్పట్లో వీళ్ళు కోలుకుంటారా అన్న ఒక్క అనుమానం వచ్చింది. కానీ పరిస్థితి చూస్తే ట్రాక్లోకి వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక్కడేమో లోకేష్ గారు 3 పేజీలే అయ్యా, ఇంకా 97 పేజీలు మిగులున్నాయి అన్నారు. అంటే 100కి లెక్కేసుకుంటే ఇంకెన్ని పేజీలు, 150 పేజీల 200 పేజీలు తెలియదు. ఇంకో 97 పేజీలు ఉన్నట్టే, 100 పేజీలు ఉంటే ఇన్ కేస్. మరి ఇక్కడ చూస్తే ఈ స్థాయిలో సంబరాలు జరగటం. ముందుగా ఈ అంశం పైన మాట్లాడిన తర్వాత లోకేష్, పవన్ కళ్యాణ్ భాష పైన మనం మాట్లాడుకుందాం. శేఖర్ రెడ్డి గారు, పాషా గారు, సురేష్ గారు, 2 minutes. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా జరిగినటువంటి వేడుకలు ఏం చెబుతున్నాయి, ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఫస్ట్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే సాక్షి టీవీ వీక్షకులకి, తోటి ప్యానలిస్టులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నిన్న నేను హైదరాబాద్లో నేను బెంగళూరులో ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకి హైదరాబాద్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కొంతమంది కాల్స్ చేయడంలో ఆ వేడుకల్లో పాల్గొనడం కోసం వచ్చాను. అవన్నీ చూసిన తర్వాత నాకు శ్రీశ్రీ గారి పద్యం గుర్తొచ్చిందండి. రాష్ట్రంలో కూటమి దుష్టపాలన వచ్చిన తర్వాత ఎవరెవరైతే అణగారపరచబడిపోతున్నారో, ఎవరెవరైతే అణిచివేతకు గురవుతున్నారో వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చేలా ఒక పద్యం రాశాడు శ్రీశ్రీ గారు. మీ రక్తం కనలి కనలి, మీ నాడులు కదిలి కదిలి, మీ ప్రేవులు కలిగి కలిగి వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అవిగో అని చెప్పి ఒక పద్యం రాశాడు సార్. అలా ఈ కూటమి దుష్ట పాలనని కూకటి వేళ్లతో సహా ఏదైతే చీల్చి చెడనాడడం కోసం జగన్నాథ రథ చక్రాలు సిద్ధమయ్యాయి సార్. ఎవరైతే రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు అరాచక పాలన సాగిస్తున్నారో ఆ అరాచక పాలనని అంతమొందించడానికి జగన్నాథ రథ చక్రాలు సిద్ధమవుతున్నాయి సార్. సో నేను ఎవరైతే ఈ కూటమి పాలన వల్ల ఎవరైతే ఈరోజు అణిచివేతకు గురవుతున్నారో, వాళ్ళ అరాచక పాలనకి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ధైర్యంగా చెప్తున్నాను సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నుంచి.
జగన్నాథ రథ చక్రాలు సిద్ధమయ్యాయి. ఈ 18 నెలల్లో జరిగిన అరాచకం అంతా చూసిన తర్వాత ఏంటి మీ క్యాడర్లో ఆ భయం వెళ్ళిపోయిందా? సార్ మీరు చరిత్ర చూసుకుంటే ఏ విప్లవమైన స్టార్ట్ అయితే ఫ్రెంచ్ విప్లవం కానీ, రష్యన్ విప్లవం కానీ, అదేవిధంగా ఇటలీలో కానీ, లేకపోతే అమెరికాలో కూడా విప్లవం, ఏదైనా సరే మితిమీరిన అణిచివేత నుంచే విప్లవం పుడుతుంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరుతో మా కార్యకర్తలను చంపడం, మా కార్యకర్తల ఆస్తులు తగలబెట్టడం, గ్రామాలు ఊర్ల నుంచి తరిమి వేయటం లాంటివి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మా కార్యకర్తల్లో కసికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందండి. సార్ మొన్న 20వ తారీఖు అర్ధరాత్రి నుండి నిన్న అర్ధరాత్రి వరకు తెలుగు వారు ఉన్న ప్రతి చోట ఎక్కడక్కడ లేదు, ప్రతి చోట నడిచింది గవర్నమెంట్ రూల్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ జగన్నాథ రథ చక్రాల రూల్ నడిచింది. అందులో ఎలాంటి సందేహం లేదు. నిన్న ఏంటంటే అభిమానులు చదువుకున్న వాళ్ళు వీళ్ళు చేశారు, లేదంటే పార్టీ క్యాడర్ చేసింది, పార్టీ నాయకులు చేశారంటే ఒక లెక్కండి. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను సార్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా కాదు, ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా నిలబడిపోయాడు అన్నానికి ఆ వీడియో సాక్ష్యం సార్. అందరూ రైతు కూలీలు సార్, మహిళలు రైతు కూలీలు మిరప తోటలో పంట కోయడానికి వెళ్ళారు సార్. వాళ్ళందరూ కూలీలు సార్. యాక్చువల్లీ రైతు కూలీలు ఎలా ఉంటారు మీకు తెలుసు సార్. ఆ రైతు కూలీల వేషధారంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కేక్ కట్ చేసి వాళ్ళ కళ్ళల్లో నిజమైన సంబరం చూశాను సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిలో మిగిలిపోయాడు అనడానికి కారణం సార్. ఏడాదికి సార్ ఓడిపోయిన 18 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం వచ్చిందంటే సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాపం కూటమి నిద్ర కూడా పోనట్లేదు సార్. ఎందుకంటే 2 రోజుల క్రితం కోటి సంతకాల సేకరణ పేరుతో అబ్బా కొడుకు దత్తపుత్రుడు ముగ్గురికి కూడా నిద్రలు కూడా లేవు సార్. నాయకులకి నిద్ర లేవు సార్. ఈ రోజు ఇది చూసిన తర్వాత, ఈ జగన్మోహన్ రెడ్డి గారి జగన్నాథ రథ చక్రాల సందడి చూసిన తర్వాత, ఈ సవ్వడి చూసిన తర్వాత కూటమిలో ఏ ఒక్కరికి నిద్రలు ఉండవు సార్. అందులో నో డౌట్ అట్ ఆల్ కూటమి యొక్క ఈ కాలకేయ పాలన కూకటి వేలతో సహా పిగిలించేంత వరకు ఈ జగన్నాథ రథ చక్రాలు ఆగవు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి, మా జననేత, మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే టు జగన్ అన్న. సో జగన్నాథ రథ చక్రాలు ట్రాక్ ఎక్కేసాయి. రథ చక్రాలు ఎలా ఎక్కాయంటే అండి, కూటమి యొక్క జెండా దిమ్మెలు కూడా మిగలవు సార్. రైట్ ఎస్ పాషా గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సార్ మొన్న అంటే సాటర్డే నైట్ నుంచి 12 o'clock నుంచి ఈవెన్ నేను వైసీపీ పార్టీ వ్యక్తిని కాను, నేను ఒక అనలిస్ట్ని, అయినా కూడా 12 గంటల నుంచి మొదలుపెట్టారు సార్. నైట్ 2:30కి చివరికి నేను ఇంటర్నెట్ ఆఫ్ చేసి పండుకోవాల్సి వచ్చింది. ఫోన్ ఆఫ్ చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కూడా ఆఫ్ చేసిన, ఎందుకంటే ఆ టింగ్ మూగుతుంటే డిస్టర్బెన్స్ అవుతుంది. సరే తెల్లారింది, సండే రోజు ఎర్లీ మార్నింగ్. సండే రోజు నేను ఫ్యామిలీతోటే ఉంటా, కానీ స్పెషల్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి ఒక లైవ్ షో చేశాం. లైవ్ షో చేశాం. ఆ రోజు ఉండదు, గంట చేస్తాం ఎవ్రీడే. ఆ రోజు అంటే నిన్న గంటన్నర చేశాం. ఒకటే కాన్సెప్ట్, మీరు ఫోన్ చేయాలి, మీ పేరు చెప్పాలి, మీ ఏరియా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైనా సరే మీరు విషెస్ చెప్పి ఫోన్ పెట్టేయాలి. షార్ట్ పీరియడ్ 1 minute-లోనే. 1.5 hour-లో నేను లిఫ్ట్ చేయగలిగిన కాళ్ళు 35-40 ఉంటాయి. లిఫ్ట్ చేయగలిగిన, లిఫ్ట్ చేయని కాల్స్ 560 చిల్లర ఉన్నాయి. అన్ని వెయిటింగ్లో వచ్చినాయి. గ్రేట్. ఆ లెవెల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి విషెస్ చెప్పాలి అని ప్రయత్నం చేశారు. సార్, ఒకటి కాల్ లిఫ్ట్ చేయడము, రెండోది వెయిటింగ్లో కాల్ రావడం. రెండే ఆప్షన్లు ఉంటాయి. మూడో కాల్ బిజీ వస్తుంది, అది ఎవరు చేస్తారో నాకు తెలియదు. 1.5 hour-లో ఛార్జింగ్ బ్యాటరీ అయిపోతే నేను స్విచ్ ఆఫ్ చేసేసి ప్రోగ్రామ్ ఎండ్ చేసేసిన. 1 hour-ఏ కానీ 1.5 hour పెంచారు వాళ్ళే చెప్పుకొని. అందులో కొంతమంది మహిళలు ఫోన్ చేశారు సార్, కొంతమంది రైతులు ఫోన్ చేశారు, కొంతమంది విద్యార్థులు ఫోన్ చేశారు, అమెరికా నుంచి ఫోన్ చేశారు, డైరెక్ట్గా అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఖత్తర్ నుంచి, ఇతర దేశాల నుంచి ఫోన్ చేసి వాళ్ళు అంటే కొంతమంది ఎమోషనల్ అయిన పద్ధతి నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఒక రైతు ఆయన మాట్లాడుకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన చెప్పిన ఒకటే మాట నాకు అర్థమైంది, నా ఆయుష్ కూడా పోసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 100 ఏళ్ళు బతకాలి అన్నాడు. ఆ ఒక్క మాట గుర్తుంది. ఒకటి. రెండవది, ఒక మహిళ ఫోన్ చేశారు, ఆమె కొడుకు చేసి తల్లికిచ్చారు. తల్లికిస్తే ఆమె మాట్లాడారు. ఏంటమ్మా అంటే, నేను హౌస్ అంటే ఇంట్లో వైఫ్ని, నేను బయటికి వెళ్ళను, నాకు బయట ప్రపంచంతో సంబంధం లేదు, కానీ మా జగన్ అన్నే గెలవాలి. సార్, మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అంటే మీరు ఉండి గెలిపించాలి అంటది ఆమె. అమ్మ, నేను ఎట్లా గెలిపిస్తాను, ఓట్లు వేసేది మీరు కదా, మీరే గెలిపించాలంటే ఈసారి ప్రాణం పోయినా సరే, ఈ వర్డ్ ఆమె యూజ్ చేసింది, ప్రాణం పోయినా సరే, మమ్మల్ని ఆపినా సరే, అడ్డంకులు వేసినా సరే, ఓటు వేసి బయటకు వచ్చి చచ్చిపోతాం. ఆ మాట ఒక మహిళగా
ఆమె అంటే నిజంగానే లైవ్లో ఇప్పుడు కూడా ఉంది నా ఛానల్లో వీడియో. Okay. నా కళ్ళలో నీళ్ళు వస్తే అటు తిరిగి నేను తుడుచుకున్నా. అది ప్రజలకు ఉన్నటువంటి ఆ ఎమోషన్ చూసి భయం వేసింది. ఇంతలానా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే ఇందాక మీరు చెప్పారు నా భూతో అని, నా భవిష్యత్ నాకు తెలియదు, కానీ చరిత్రలో ఇంతవరకు ఎవరికి? బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి జన్మదినం కూడా Correct అది. ఇంతలా చేసుకుంటారు. Right. నిజంగా సార్ అంటే కొంచెం Yes. అది correct. కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ ఒక మాట చెప్తాను, పండగ జనరల్ గా మన దగ్గర పెద్ద పండుగ చేసుకుంటాము. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ చేసుకుంటాం కదా. అవును. సార్ ఆదివారం రోజు నేను ఒక పండగ చూసా. పుట్టినరోజు పండుగ అంటారు కదా, దానికి పండగ చూసా నేను. కరెక్టే. అర్థం వచ్చింది. ఎంత పెద్ద ఆ లెవెల్లో అర్థం వచ్చింది. కులాలు, మతాలు, వర్గాలు అన్ని పక్కన పెట్టేశారు సార్. Yes. మనవాడు తనవాడు పక్కన పెట్టేసి చేశారు. Right. సార్ ఇంతకుముందు నేను ఇదే సాక్షి టీవీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గురించి ఒక పదం వాడాను సార్. సో నిన్న నేను ఇవన్నీ చూసిన తర్వాత అక్కడికి వచ్చిన చాలామంది వ్యక్తులతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కులాలకు అతీతంగా, కులాలు చూసి రాలేస్తారు, మతం చూసి రాలేస్తారు, ప్రాంతం చూసి రాలేస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నాను కదా సార్, ఆ రోజు చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఎమోషన్ ఎంతలా ఉందంటే జనంలో, ఆ ఎమోషనే ఈ కూటమిని భస్మం చేస్తుంది సార్. చూస్తూ ఉండండి. ఎస్ సురేష్ గారు, ఎలా జరిగింది అక్కడ తిరుపతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అదేవిధంగా శేఖర్ రెడ్డి అన్న గారికి, పాషా గారికి, ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్తే అండి. నిన్న తిరుపతి నియోజకవర్గంలో బొమ్మన అభినయ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రజలకు అందజేయబడినటువంటి నవరత్నాల తాలూకా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున స్వతహాగా రావడం జరిగింది. ఎటువంటి ఆహ్వానము లేదు, ఎటువంటి వాళ్ళని ఒక రాజకీయ పార్టీ కార్యక్రమాన్ని పక్కన పెడితే సామాన్యులు లేకపోతే సామాన్య ప్రజల్లో ఎలాంటి స్పందన? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో అద్భుతం జరుగుతుంది అనుకొని తీరా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూడు అభద్రత, అశాంతి, ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడం, హత్యలు, ఆత్మహత్యలు. ఇలాంటి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి సంక్షేమాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నడిపినటువంటి అభివృద్ధి పదాన్ని ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం దూరం చేసుకునిందని భావోద్వేగానికి లోనయ్యేటువంటి పరిస్థితి. ఇందాక పాషా గారు ఒక విషయం చెప్తూ మాట్లాడినటువంటి మాటలు తీవ్ర భావోద్వేగానికి. పల్నాడు జిల్లాలో నిన్న పుట్టినరోజు జరిగిన తరువాత ఒక కార్యకర్త, గోపి అనేటువంటి కార్యకర్త, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్యలో అతను, నాకు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు వేధింపులు తాళలేక చేసుకుంటున్నాను, జగనన్న ఖచ్చితంగా ఈసారి గెలుస్తాడు, గెలిచి తీరుతాడు, ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తాడు, నా కుటుంబానికి న్యాయం చేస్తాడు, అందుకే నేను చనిపోతున్నా కూడా ధైర్యంగా ఉన్నానంటూ చనిపోయాడు. కరెక్ట్. ఈ రకమైనటువంటి భావన, ఈ రకమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి కల్పించారు. రైట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఈ కూటమి అన్ని విషయాల్లో ఇప్పటికైనా మార్చుకుంటే ఈ 3 ఏళ్ల కాలం పరిపాలించేటువంటి అవకాశంతో కొనసాగుతారు. లేదంటే మధ్యలోనే వీళ్ళు గద్దె దిగిపోయేటువంటి ఆస్కారం కూడా ఉందని నేను భావిస్తున్నాను సార్. రైట్.